ఈ టెంపుల్లో ప్రతి సాటర్డే అన్నదానం జరుగుతుంది. అలాగే పూజలు కూడా చాలా బాగా చేస్తారు. ఈ టెంపుల్ ఎక్కడో మీకు తెలియాలంటే కనుక వ్లాగ్ మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకే మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. ఈ టెంపుల్ అడ్రస్ మొత్తం కూడా క్లియర్గా నేను వ్లాగ్లో అయితే చెప్పాను. అందుకనే ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. డీటెయిల్గా కూడా మొత్తం చెప్పాను. అండ్ పూజలు కూడా చాలా బాగా చేస్తారండి. హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నప్రెడ్డి లహరి. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అన్నప్రెడ్డి లహరి. సో ఈరోజు లాగ్ ఏంటి అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఫస్ట్ ఇంట్రెస్టింగ్ బదులు కూడా నాకైతే చాలా హ్యాపీ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. సో మీకు కూడా హ్యాపీ మూమెంటే అనుకోవచ్చు. నేను అంటే నన్నుగా ప్రేమగా చూసే వాళ్ళకి, మీ ఇంట్లో ఒక మనిషిలాగా చూసే వాళ్ళకైతే ఇది కన్ఫామ్గా మీకు కూడా హ్యాపీ మూమెంటే. ఏంటి అని అంటే కనుక ముక్కోటి ఏకాదశి రోజైతే మేము మామూలుగా ఇక్కడ లోకల్లోనే టెంపుల్కి వెళ్దాము అనేసి అని అనుకున్నాము. బట్ అనుకోకుండా నాకు మన గురిజాల మండలం అలాగే జంగవేశపురం నరసింహస్వామి టెంపుల్ ఆల్రెడీ నేను ఇన్స్టా రీల్స్లో పెట్టాను. సో ఫేమస్ అయిపోయింది కదా ఆ టెంపుల్ కూడా. సో నేను కూడా అక్కడ దాదాపు 3 or 4 రీల్స్ వరకు కూడా మీకు అప్లోడ్ చేశాను. యూట్యూబ్ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను. దాని గురించి ఓవరాల్ వీడియో అడిగారు మీరు. సో అది ఎక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్ అని చెప్పేసి. సో దాని గురించి కూడా నేను మొత్తం మీకు వ్లాగ్ తీయబోతున్నాను. దానికంటే వాళ్ళు నన్ను స్పెషల్గా ఇన్వైట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్ టీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం కలుద్దామా? అంతలో రెడీ అయిపోదాం. హాయ్ మా, హలో గైస్. సో మీకు ఇంట్రడక్షన్లో చెప్పినట్లయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. మా మమ్మీ ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇగోండి నన్ను రెడీ చేస్తుంది. అంటే మొత్తం నేనే రెడీ అయ్యా, బట్ హెయిర్ స్టైల్ ఒకటి మమ్మీ వేస్తున్నారు. నా హెయిర్ స్టైల్ అని మమ్మీ వేస్తారు కాబట్టి. సో ఇంకా టెంపుల్కి కూడా టైం అవుతుంది. వాళ్ళు కూడా ఫోన్ చేశారు రమ్మని చెప్పి. సో ఇంకా మేము వెళ్తున్నాము. వెళ్ళిపోదాం మరి. ఇంకా కొంచెం అలా అలా రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. అందరికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. సో ఇంకా మేమైతే ఫ్యామిలీ మెంబర్స్తో స్టార్ట్ అయిపోయాము. ఇప్పటికే మాది చాలా లేట్ అయిపోయింది. వాళ్ళు ఇప్పటికే మనకి 2 or 3 times కాల్ చేయడం జరిగింది. బికాజ్ ఎందుకు అని అంటే మనం సాగర్ నుంచి గుర్జాలకు జర్నీ చేయాలి కదా. సో ట్రావెల్ ఇంకా లేట్ అయిపోయింది. అప్పటికే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. అందుకనే మీకు ఇంక ఎర్లీ మార్నింగ్ కదా అని చెప్పి షూట్ చేయలేదు. సో ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అని అంటే మనం అంతా వెళ్ళి టెంపుల్కి అది వేరు, వాళ్ళు ఇన్వైట్ చేసి మనం టెంపుల్కి వెళ్ళేదంటే చాలా పెద్ద విషయం కదా. ఇది ఎగ్జాక్ట్ టెంపుల్ లొకేషన్ ఎక్కడ అని అంటే ఎక్కడో కాదండి, మన గురిజాల రైల్వే స్టేషన్ అలాగే జంగవేశపురం రోడ్లో మన పల్నాడు యాదాద్రి శ్రీదేవి భూదేవి సమేత నరసింహస్వామి దేవాలయం. నేను ఇప్పటికీ 2 or 3 times వెళ్ళాను కాబట్టి నాకు బాగా తెలుసు. చాలా బాగుంటుందండి దేవాలయం మాత్రం. అండ్ ఇప్పటికీ నన్ను చాలా మంది కామెంట్స్లో అడిగారు కాబట్టి దీని గురించి ఫుల్ డీటెయిల్గా, అందుకే మీకోసం లాగ్ కూడా స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ లాగ్ అయితే వద్దనుకున్నాను, బట్ మీరు అడిగారు కాబట్టి ఒకసారి చూపిద్దాము అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. సో మనకు అక్కడ కనిపిస్తుంది కదా దేవాలయం, అదే నరసింహస్వామి దేవాలయం అన్నమాట. క్రౌడ్ కూడా చాలా ఉందండి. జనాలు కూడా చుట్టుపక్కల పల్లెటూర్లు వాళ్ళందరూ కూడా వచ్చారు. చాలా మంది ఉన్నారు. మేము ఎప్పటికీ 10 అయింది వెళ్ళేసరికి, అప్పటికే చాలా మంది జనాలు అయితే వచ్చేసారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా అయితే వాళ్ళు డెకరేషన్ చాలా బాగా చేశారండి. చాలా బాగుంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అని చెప్పేసి అయితే. సో ఫైనల్లీ అయితే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం మనం. సో లోపలికి వెళ్ళిపోదాము. లోపల ఇంకెంత బాగా డెకరేషన్ చేశారు ఏంటి అనేసి అయితే చూద్దాం మనం. సో బయట నుంచి చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఇక్కడ ఫెస్టివల్స్కే అంటే పర్టికులర్ ఏదన్నా ఫెస్టివల్ ఉంటేనే డెకరేషన్ చేసి అలంకరిస్తారు అని కాదండి, ప్రతి సాటర్డే కూడా బాగా చేస్తారు. అలాగే ప్రతి సాటర్డే కూడా అన్నదానం అనేది జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే చూడండి దేవుళ్ళని ఎంత బాగా అలంకరించారో. అండ్ దాని కింద కూడా పూలతో బాగా మంచిగా ముగ్గులాగా పెట్టారు కదా.
సో టెంపుల్ అంతా కూడా ఒక లుక్ వేసేసేయండి. నాకైతే 2 కళ్ళు సరిపోవట్లే టెంపుల్ని చూస్తుంటే, ఎందుకంటే అంత అందంగా అలంకరించారు. సో టెంపుల్ అంతా ఒక లుక్ వేసేసారు కదా. సో ఇంకా ఫైనల్లీ అయితే దేవుడిని దర్శనం చేసుకుందామని అయితే వెళ్ళాము. సో దేవుడికి మాల కూడా తీసుకెళ్ళాను, దేవుడికి మాల ఇచ్చాను. అండ్ అలాగే ఎప్పటికీ అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి, మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మేము మొన్న యాదగిరిగుట్ట వెళ్ళాం కదా, అక్కడ క్యాలెండర్ తెచ్చామన్నమాట. మమ్మీ అదే ఇచ్చారు పూజారికి. చూడండి దేవుణ్ణి చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు కదా అసలు. అండ్ ఇంకా పక్కన వెంకటేశ్వర అన్నమాట. సో అక్కడ కూడా నేను దర్శనం చేసుకున్నాను. అండ్ మనకి ఇంకో సైడ్ అయితే రంగనాయకుల స్వామి దేవుణ్ణి చాలా బాగా అలంకరించారు కదా. చూడ్డానికే మనకి 2 కళ్ళు సరిపోవట్లేదు. నిజంగా చాలా బాగా డెకరేషన్ కానీ ఓవరాల్ గుడి అంతా కూడా చాలా బాగుంది. అంటే చాలా కళ వచ్చింది. ఇంకా టెంపుల్కి వచ్చాక మనం ప్రసాదం తినకుండా ఉంటాము. ఆ ప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మరి. ఇంకా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఇంకా ఇక్కడ పసుపు కుంకాలు కానీ ఇక్కడ పూజ మొత్తం కూడా నన్నే చేయమనింది మాట మమ్మీ. సో ఇంకా నేనే చేశాను. అండ్ ఈ టెంపుల్కి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కనుక ఈ లాగ్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయండి ఈ టెంపుల్ని. మీకే ఎంత బాగుంది ఏంటి అనేసి అది అర్థమవుతుంది. అండ్ మర్చిపోకండి, ఎవ్రీ సాటర్డే అయితే కనుక అన్నదానం జరుగుతుంది. అండ్ ఎవ్రీ సాటర్డే కూడా పూజలు బాగా చేస్తారు. ఇంకా కొబ్బరికాయ కూడా నేనే కొట్టాను, మమ్మీ వాళ్ళు నన్నే కొట్టమన్నారు. సో అందుకనే నేనే కొట్టాను. ఏదో లాగ్ తీస్తున్నా కాబట్టి నేను కొట్టాను అని అయితే కాదు, మళ్ళీ చెప్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా సరే కొబ్బరికాయ కొడతాను. బట్ ఏంటంటే ఎక్కువ సార్లు మమ్మీ డాడీ వీళ్ళు కొడతారు కాబట్టి నేను తక్కువ మాట. సో ఇంకా హారతి అయితే మా అన్న ఇస్తున్నారు మాట. ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత అయితే ఇంకా అందరం హారతి తీసుకున్నాము. డాడీ లాగ్లో లేరు, అంటే లాస్ట్లో వచ్చారన్నమాట డాడీ. కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి డాడీతో తీసినవి. అండ్ ఇంక అందరం అయితే హారతి తీసుకున్నాం. నేను మా మమ్మీ, మా అమ్మమ్మ, ఇంకా అన్నయ్య, మేమందరం అన్నమాట. క్రౌడ్ ఎక్కువ ఉన్నా సరే మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి. అందరికీ దర్శనం చాలా చక్కగా జరిగింది. ఇలాంటి ఒక ఆపర్చునిటీ వస్తుందని అయితే అసలు ఎప్పుడు అనుకోలేదు. అంటే ఇంతవరకు నేను ఏ టెంపుల్స్ ఫర్ ది ఫస్ట్ టైం ఈ టెంపుల్లో అయితే అందరికీ అలా ప్రసాదం పెట్టడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకా ప్రసాదం నేను కూడా దేవుడిది టేస్ట్ చేశాను. చాలా బాగుంది ప్రసాదం అయితే, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా కాసేపు ఫ్యామిలీ అంతా కూడా అలా కొంచెంసేపు కూర్చున్నాం అన్నమాట. నేను ఇక్కడికి వస్తున్నా అని అయితే అసలు ఎప్పుడు షేర్ చేయను వీడియోస్ అట్లా. సో ఫర్ ది ఫస్ట్ టైం అయితే నేను టెంపుల్కి వస్తున్నా అని ఇన్స్టా స్టోరీ పెట్టాను అనమాట. చాలామంది అయితే ఫొటోస్ కానీ నన్ను గుర్తుపట్టడం కానీ టెంపుల్లో నాకు చాలా బాగా అనిపించింది. అంటే బయట ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు గుర్తుపడతారు, బట్ ఏంటి అని అంటే ఇట్లా ఫ్యామిలీ ఉన్నప్పుడు కూడా వచ్చి ఇలా గుర్తుపట్టడం అనేది చాలా హ్యాపీ అనిపించింది నాకు. కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి. వాళ్ళు కనుక ఈ లాగ్ చూస్తున్నట్లయితే సారీ అండి. అండ్ 2 పాపలివి కూడా నేను మిస్ చేశాను. అండ్ కొన్ని క్లిప్స్ ఉండటం వల్ల ఇంకా అవే యాడ్ చేశాను నేను. అండ్ వీళ్ళు నన్ను గురజాల తిన్నాలప్పుడు చూసారంట. అప్పుడు నన్ను పలకరించారు, బట్ నేను కొంచెం హడావిడిలో వెళ్ళిపోయాను అనమాట. బట్ ఎవరితో నేను ఎక్కువసేపు మాట్లాడను. ఫర్ ది ఫస్ట్ టైం వీళ్ళతో ఎక్కువసేపు మాట్లాడనమాట. చాలా బాగా అనిపించింది. అంటే రిలేటివ్స్తో కూడా నేను అంత ఎక్కువసేపు ఎవరితో మాట్లాడను, బట్ వీళ్ళతో ఎందుకో మాట్లాడాలనిపించింది. అందుకే వాళ్ళకి అక్కడ చెప్తున్నాను అనమాట, యూట్యూబ్ వ్లాగ్ చేస్తున్నాను, మిమ్మల్ని కూడా నేను తీస్తున్నానని చెప్పేసి. వీళ్ళతోనే అని కాదు, నా దగ్గరికి ఎవరు వచ్చి మాట్లాడినా సరే, ఎవరితో అయినా సరే నేను ఇలానే మాట్లాడతాను. సో ఇంకా లాస్ట్ మినిట్లో అయితే మా తమ్ముడు సాయి మీకు తెలిసిందే కదా, సో వాడు కూడా వచ్చాడు లాస్ట్ మినిట్లో. ఇంకా మళ్ళీ దర్శనం చేసుకొని అయితే ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము, అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఈవినింగ్ అలా సాగర్కి రిటర్న్. మళ్ళీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దగ్గరుండి దర్శనం చేయించారు, చాలా బాగా అనిపించింది. నాకు కూడా ఫర్ ది ఫస్ట్ టైం ఇలా టెంపుల్కి స్పెషల్గా పిలవటం నాకు చాలా బాగా అనిపించింది. సో నేను లాగ్ కూడా అందుకనే తీశాను, మీ అందరి కోసం చూస్తారని చెప్పేసి. అండ్ టెంపుల్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు, చాలా బాగుంది. అంతకుముందు ఆల్రెడీ మీరు వీడియోస్ చూశారు ఆ టెంపుల్వి. అప్పుడు మామూలుగా ఉన్నప్పుడు నేను షూట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే డెకరేషన్ అదంతా కూడా చేశారు, అంత బాగుంది, చాలా బాగుంది, చూడ్డానికే ఎంత ముద్దుగుందో. సో అవన్నీ కూడా తీశాను మీకు, ఏ క్లిప్ కూడా మిస్ అవ్వలేదు.
సో ఎవ్వరూ అయితే మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనపరెడ్డి లహరి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.